నేను అడ్మిషన్ ఇవ్వడం కన్నా రిజెక్షన్ చేయడం ఎక్కువ సార్. అదే ఎందుకంటే దిస్ ఇస్ యూపీఎస్సీ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ సార్. ఎందుకంటే సార్ ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం పిల్లలు సూసైడ్ చేసుకోవడాలు. ఈ ఎగ్జామ్ కోసం సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్? జీవితం ఎంత పెద్దది సార్. సో దిస్ ఇస్ బికాస్ నేను ఆ లైఫ్ని డెత్ని చాలా క్లోజ్గా చూసి వచ్చాను కదా చాలా సార్లు. సో నాకు అనిపిస్తుంది ఏం యూపీఎస్సీ కోసం చనిపోయాడా అంటే లైఫ్ ఇస్ సచ్ ఎ బిగ్ థింగ్. నో యూపీఎస్సీ కోసం చనిపోవడం ఏంటి అన్నట్టుగా నేను పిల్లలకి మోటివేట్ చేస్తాను. మీ ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ అనేది ప్రిపరేషన్ ఎవరైతే కావాలనుకుంటారో ఓకే వాళ్ళకు కూడా మీరు ప్రిపేర్ చేస్తుంటారు. అండ్ అలానే గ్రూప్స్ కూడా ప్రిపేర్ కావాలంటే గ్రూప్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఈ రెండు కాకుండా కూడా నాకు తెలిసిందనమాట, కొంచెం మన టీం పెట్టి కూడా ఎంక్వైరీ చేయించాను మేము. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకు కూడా మీరు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది కూడా తెలిసింది. ఇక్కడ అంటే మీరు అక్కడ వచ్చిన తర్వాత డబ్బులు అనేది మీకు రిటర్న్, కానీ ఆల్రెడీ ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. అట్లా ఫ్రీ ట్రైనింగ్ అనేది ఎందుకు ఇస్తున్నారు సార్? నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే దానికి కారణం ఆర్మీ సార్. సో నాకు ఆర్మీ చాలా ఇచ్చింది సార్. నేను ఒక నలుగురిని మంచి వాళ్ళని ఆర్మీని జాయిన్ చేస్తే నేను నా దేశానికి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను అది చేశాను. మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఎస్ఎస్బి కోచింగ్ అవన్నీ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తే 16, 18, 20 వేలు 30 వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. నేను నా పిల్లలు చెప్తాను నాకు దీంతో డబ్బు అవసరం లేదు, ఐ విల్ పే. చాలామంది నమ్మరు సార్. ఫ్రీగా చెప్తున్నా అంటే నువ్వేం చెప్పవేమో అన్నట్టుగా మాట్లాడతారు. సరే, సో అట్లా. సో 2022లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు 2025. సో ఈ ప్రాసెస్లో కొన్ని ఏమైనా సక్సెస్ స్టోరీస్ ఎలా ఉన్నాయి? ఈ ఇయర్ 2024లో ఐ గాట్ 87 ర్యాంక్స్ సార్. బా, నేను బ్లైండ్ అబ్బాయి గురించి చెప్పాను కదా, ఐ గాట్ ఆల్ ఇండియా 5 ర్యాంక్, ఐ గాట్ ఆల్ ఇండియా 19th ర్యాంక్, ఐ గాట్ ఆల్ ఇండియా 23rd ర్యాంక్, 39th ర్యాంక్, 60th ర్యాంక్, 70th ర్యాంక్, 72nd ర్యాంక్, 91st ర్యాంక్, ఇలా 87 ర్యాంకులు వచ్చాయి. బా, 87 ర్యాంక్స్ వస్తాయి సార్. ఏదో విధంగా మనము సమాజానికి తిరిగి ఇవ్వాలి, మంచి పిల్లల్ని మంచి మనస్తత్వంతో వాళ్ళని ప్రిపేర్ చేయాలి, వాళ్ళు కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో వాళ్ళు చేయాలి. కాబట్టి ఈ తపన. సూపర్. నెక్స్ట్ ఇయర్ 100 క్రాస్ అవుతాను. సూపర్, అసలు అవుతాను సార్, 100% అవుతాను. ఎందుకంటే అండ్ సార్ ది ఐడియా ఈజ్ నాట్ 100, 200, 300. ది ఐడియా ఈజ్ మనం నేర్పిన విద్యార్థి మన ఆలోచన తీరుని ఫాలో చేస్తూ దేశానికి సర్వీస్ చేయాలి. అదే ఉద్దేశం. రైట్, దట్ ఈస్ ది పర్పస్. అయితే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఒకవేళ జాయిన్ కావాలంటే అసలు ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి? ఏదైనా టెస్ట్లు పెడతారా, ఇంకేదైనా చూస్తారా? సీరియస్ పీపుల్ అని ఎట్లా గుర్తిస్తారు? ఎందుకంటే మీ విజన్ చాలా బాగుంది, మీరు మనీ కూడా రిటర్న్ ఇస్తున్నారు, అన్ని చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వస్తున్నా కూడా రేపటి రోజున దాన్ని కూడా నేను అడ్మిషన్ ఇవ్వడం కన్నా రిజెక్షన్ చేయడం ఎక్కువ సార్. అదే అంటే పేరెంట్స్ కూడా ఒక పేరెంట్ గురించి చెప్తాను సార్. ఒక మంచి థియేటర్ చైన్ చాలా ఫేమస్. మా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇన్స్టిట్యూట్కి వచ్చారు. సార్ మా పిల్లలకి యూపీఎస్సీ చేయాలని ఉంది అని చెప్పేసి. సో నేను వాళ్ళ హావభావాలు చూశాను. ఐఫోన్లు ఐవాచ్లు ఉన్నాయి. నేను మాట్లాడుతుంటే ఆ అబ్బాయి ఫోన్లో చూస్తున్నాడు. అయితే నేను వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను, సార్ వీళ్ళు యూపీఎస్సీకి అర్హతులు కాదు సార్, తీసుకెళ్ళిపోండి. అంటే మీరు అలా ఎలా అంటారు అన్నా, సార్ మీకు అడ్మిషన్ ఇచ్చేస్తే నాకు 3-4 లక్షలు వస్తాయి, బట్ నా ఉద్దేశం అది కాదు. వీళ్ళు క్లాస్లో ఉన్న సీరియస్ పిల్లల్ని పాడు చేస్తారు. అంటే వీళ్ళు చెడిపోయారని నేను అనట్లేదు, కానీ యూపీఎస్సీ మైండ్ సెట్ వీళ్ళకి లేదు, ఆ మనస్తత్వం లేదు. కాబట్టి నేను వీళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేను. మీరు కాకపోతే 10 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సార్ అన్నాడు. 10 కాదు సార్, 100 ఉన్నాయి, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేనైతే అడ్మిషన్ ఇవ్వను. వాళ్ళ వైఫ్ ఫాలో అప్ చేసింది సార్. సార్ ఒక వారం రోజులు బాబుని పంపిస్తాను, మీరు చూస్తారా అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు మ్యామ్, పంపించండి అని అన్నాడు. ఆ అబ్బాయి ఒకటే రోజు వచ్చాడు, రెండో రోజు రాలేదు సార్. ఆమె చాలా ఫీల్ అయింది సార్. ఎందుకంటే తనేంటంటే, సార్ మా వారు డబ్బు బాగానే సంపాదించారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో చదువు లేదు, మా ఫ్యామిలీ అంతా చదువుకున్న వాళ్ళమే సార్. అంటే పిల్లల్ని మా ఫ్యామిలీలో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలన్నట్టుగా ఆ ఉద్దేశంతోనే మీ దగ్గర తీసుకొచ్చాను. కానీ మీరు చెప్పింది కరెక్ట్ సార్, మా వాడు ఇంకా రానంటున్నాడు. అంటే అబ్బాయికి ఇష్టం లేనప్పుడు మనం ఎందుకు సార్? యూపీఎస్సీ ఎలాంటిదంటే సార్, మినిమం 2-3 years 3-4 years తీసుకుంటుంది సార్.
నీ దగ్గర 1,00,000 ఫీజు వస్తుందని చెప్పేసి నువ్వు అర్హతుడు కాకపోయినా సరే నీకు అడ్మిషన్ ఇచ్చేస్తే నేను నీ 4 years పాడు చేసినట్టు కదా సార్. నేను దేవుడికి జవాబు కూడా ఇచ్చుకోవాలి కదా సార్. సో నా దగ్గర ఆ జవాబు ఉండాలి కాబట్టి నువ్వు అర్హతుడు కాదమ్మా అని చెప్పేసి నేను చాలా మందిని తిరిగి పంపించేస్తాను సార్. అలాగనే కాదు సార్, వేరే ఫీల్డ్స్లో ఎవరైతే ఇంకా నిపుణులు అవ్వచ్చో, నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు డెఫినెట్గా ఏదైనా మంచివాడు అవుతావు అని చెప్పేసి కూడా చాలా మందిని మోటివేట్ చేసి పంపించేస్తాను. సూపర్. ఎందుకంటే యూపీఎస్సీ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ సార్. సార్ మేబీ 70s 80sలో చదువుకున్నోడే బాగుపడతాడు అని అనుకోవచ్చు. ఈ రోజుల్లో బాగుపడడానికి చదువు ఒక్కటే కారణం అవసరం లేదు సార్. దేర్ ఆర్ 100 ways టు మేక్ ఫార్చ్యూన్స్, గెట్ గుడ్ నేమ్ ఇన్ దిస్ సొసైటీ. సో నేను ఎప్పుడు చెప్తాను, నేను నా పిల్లల క్లాస్లో కూడా చెప్తాను సార్, యూపీఎస్సీనే లైఫ్ గోల్లా పెట్టుకోకండి. లైఫ్ చాలా పెద్దది, అందులో ఒక చిన్న భాగం యూపీఎస్సీ. ఎందుకంటే సార్ ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం పిల్లలు సూసైడ్ చేసుకోవడాలు. ఈ ఎగ్జామ్ కోసం సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్, జీవితం ఎంత పెద్దది సార్. సో దిస్ ఈజ్ బికాస్ నేను ఆ లైఫ్ని డెత్ని చాలా క్లోజ్గా చూసి వచ్చాను కదా సార్. సో నాకు అనిపిస్తుంది యూపీఎస్సీ కోసం చనిపోయాడా అంటే, లైఫ్ ఈజ్ సచ్ ఎ బిగ్ థింగ్, యూపీఎస్సీ కోసం చనిపోవడం ఏంటి అన్నట్టుగా నేను పిల్లలకి మోటివేట్ చేస్తాను సార్. మీరు ఎప్పుడైనా వీలైతే ఇన్స్టిట్యూట్ రండి సార్. యూ టాక్ టు మై స్టూడెంట్స్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ మేకింగ్. అంటే ద వే దే టాక్, ద వే దే బిహేవ్, ద వే దే స్టడీ, ద వే దే డిబేట్. అంతెందుకు సార్, రకరకాల హాస్టల్స్ ఉంటాయా, నాకు హాస్టల్ ఓనర్స్ నుంచి ఎప్పుడు వచ్చే పాజిటివ్ రిప్లై ఏంటంటే, మాకు ఎప్పుడుకి వచ్చి ఏకం స్టూడెంట్తో ఏ ప్రాబ్లం రాలేదు సార్. వాళ్ళు వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు, స్టడీ హాల్లో చదువుకుంటారు, వస్తారు, పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు. సూపర్. అస్సలు ఎందుకంటే నేను వాళ్ళకి టైం ఇవ్వను సార్. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకి టైం ఇవ్వను. అండ్ రెండోది వీళ్ళందరూ తెలుసు, ఓవరేసరికి హాస్టల్ వాళ్ళు కూడా అందరు తెలుసు, ఏమైనా ఏదో పని చేస్తే ఇక్కడ న్యూస్ కూడా వచ్చేస్తుంది అన్న భయం కూడా వాళ్ళ పిల్లలకి అదే ఉంటుంది సార్. సో అలా